అందరికీ నమస్కారం. నేను ప్రతిరోజు చాంట్ చేసే ఒక 50 అఫర్మేషన్స్ మీకు అందిస్తూ ఉన్నాను. ఈ అఫర్మేషన్స్ కనుక మీరు డైలీ ఉదయం ఒకసారి, నైట్ పడుకొనబోయే ముందు ఒకసారి కనుక చాంట్ చేసేసి పడుకున్నారనుకోండి, డబ్బు కావాలంటే డబ్బు వస్తుంది, పదవి కావాలంటే పదవి వస్తుంది, స్థాయి పెరుగుతుంది, రెస్పెక్ట్ దొరుకుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంకా ఈ అఫర్మేషన్స్ని చాంటింగ్ చేసుకుంటూ ఉంటే మీకు కొంత టైం కూడా కలిసి వస్తుంది. కాబట్టి అక్కడ మీరు సాధనలో గనక నిమగ్నం అయితే మోక్షాన్ని కూడా సంపాదించవచ్చు. డబ్బు ఒకటే కాదు, జీవితంలో ఏది కావాలంటే అది వస్తుంది. జస్ట్ ఈ 50 అఫర్మేషన్స్ చాలు. మేము గతంలో 699 అని 799 అని కోర్స్ కండక్ట్ చేసి అఫర్మేషన్స్ ఇచ్చేవాళ్ళం. వాటి కంటే బెటర్ అఫర్మేషన్స్ ఇవి, నా పర్సనల్ అఫర్మేషన్స్ ఇవి. ఈ అఫర్మేషన్ చాంటింగ్ చేయడం ద్వారా దీని ఫలితం ఎలా ఉంటుందనేది కూడా మీకు స్పష్టంగా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ఒక నోట్బుక్ తీసుకోండి, రాసుకోండి. ఎప్పుడైనా మీరు లో ఫీల్ అవుతూ ఉన్నారంటే జస్ట్ ఈ వీడియోని మళ్ళీ లూప్లో వినేసేయండి. ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం మీ సొంతం అయిపోతుంది. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అఫర్మేషన్: నా జీవితం నన్ను ప్రేమిస్తోంది, నన్ను అభిమానిస్తోంది, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ చేయడం ద్వారా మీరేదో జీవితాన్ని ఏదో కష్టపడి లీడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరేదో ఎవరి కోసమో బ్రతకాల్సిన అవసరం లేదు. మీ జీవితమే మిమ్మల్ని కాపాడుకుంటూ, మిమ్మల్ని ప్రేమించుకుంటూ, మిమ్మల్ని అభిమానించుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తుంది. సెకండ్ అఫర్మేషన్: నా జీవితం నాకు నచ్చినట్టుగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. చాలామంది అనుకుంటారు, వాళ్ళ బతుకు చాలా బాగుంది, నేనెందుకు ఇట్లయిపోయాను, మా పెద్దవాళ్ళు నన్ను సరిగా పెంచలేదు, వాళ్ళు నన్ను సరిగా పెంచలేదు, అసలు నా జీవితంలో నాకు నచ్చినట్టుగా ఒక్కటి కూడా జరగలేదని రోధిస్తూ ఉంటారు. ఈ ఒక్క వాక్యం ద్వారా ఏమవుతుందనంటే మీ లైఫ్ మీకు నచ్చినట్టుగానే ఉంటుంది. మీ జీవితంలో కారు కావాలనుకున్నారు, వచ్చేస్తుంది. డబ్బు కావాలనుకున్నారు, వచ్చేస్తుంది. పేరు ప్రతిష్టలు కావాలి, వచ్చేస్తుంది. లైఫ్ అనేది మీకు నచ్చినట్టుగానే ఉంటుంది. ఒక్క వాక్యం చేయడం ద్వారా. చేసే ముందు ఏం చేయాలి అంటే రైట్ హ్యాండ్ అనేది ఈ విధంగా గుండెల మీద పెట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో మీరు చిన్ముద్రని వేసుకోవాలి. ఇది చిన్ముద్ర. ఈ పొజిషన్లో మాత్రమే మీరు అఫర్మేషన్స్ని చాంటింగ్ చేయాలి. ప్రతి ఒక్క అఫర్మేషన్ చాంటింగ్ చేయక ముందే మనసులో ఒకసారి గుర్తు తెచ్చుకొని కళ్ళు క్లోజ్ చేసుకొని మీ గుండెల మీద చేయి పెట్టుకొని మనస్ఫూర్తిగా డెల్టా ఫ్రీక్వెన్సీలో చిన్ముద్ర వేసుకొని వెన్నుపూస స్ట్రైట్ పెట్టుకొని నార్త్ ఫేస్ చేసి కూర్చొని ఈ అఫర్మేషన్స్ని చాంటింగ్ చేయండి. ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. థర్డ్ అఫర్మేషన్: నా జీవితంలో ఏది జరిగినా అన్నీ మంచికే జరుగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మీ జీవితంలో ఏదైనా జరగనియండి, అదంతా మీ మంచికే జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఎవరో కొంతమంది వచ్చారు, వాళ్ళతో కలిసి మీరు ఎక్కడికో టూర్ వెళ్ళాలనుకున్నారు, ఎక్కడో తీర్థయాత్రలు చేయాలనుకున్నారు, అందరూ ఒక బస్ మాట్లాడుకున్నారు. కానీ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని వెళ్ళనీయకుండా కొన్ని కఠోరమైన షరతులు పెట్టి మిమ్మల్ని అక్కడ బంధించేశారు. మీరు వెళ్ళడానికి ఇప్పుడు ఛాన్స్ లేదు. ఒకవేళ వెళ్ళావా, నాతో మళ్ళీ మాట్లాడొద్దు, మా ఇంటికి రావద్దు, నువ్వు అట్లే వెళ్ళిపో, మా మాట వినలేదు కదా, ఇట్లాంటి కఠినమైన షరతులు పెట్టేస్తూ ఉంటారు. ఆ షరతులు పెట్టేసి బంధించేసినప్పటికీ ఆ బస్సు బయలుదేరిపోయిన తర్వాత అక్కడెక్కడో ఏదో ఒక బ్యాడ్ సంఘటన జరిగి వాళ్ళు మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం, అట్లా జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా మిమ్మల్ని బంధించైనా సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టైనా సరే, ఈ విశ్వశక్తి, ఈ సృష్టికర్త, ఈ భగవత్ తత్వం ఏదైతే ఉందో, ఈ భగవత్ తత్వం ఈ ఒక్క మాట చెప్పడం ద్వారా మీకంతా మంచి జరిగేటట్లు ఖచ్చితంగా మీ వెనకాల ఉండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దాని తర్వాత అఫర్మేషన్: ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు మంచి మాత్రమే జరుగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ లాక్డౌన్కి ముందు చాలామందికి ఇచ్చాం. వాళ్ళందరూ చాంట్ చేసినప్పుడు వాళ్ళకి అంతా లాక్డౌనే ఉంది, కానీ వీళ్ళు మాత్రం బయటికి వెళ్తున్నారు, వస్తున్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ ఒక్క సంఘటనలోనే కాదు, ఇప్పుడు వరదలు వచ్చేసాయి, అందరు చిక్కుకుపోతారు, కానీ మీరు తెలియకుండా ప్రొటెక్ట్ చేయబడతారు. ఇప్పుడు ఏరోప్లైన్ అనేది బ్లాస్ట్ అయిపోయింది రీసెంట్గా, అహ్మదాబాద్ నుంచి ఫారెన్ వెళ్తున్నటువంటి ఏరోప్లైన్ అనేది, కానీ ఒక్కరే బయటపడ్డారు, ఇంకెవరూ బయటపడలేదు. నెక్స్ట్ అఫర్మేషన్: నాకు వచ్చేవన్నీ మంచి శక్తివంతమైన ఆలోచనలే, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు వచ్చేవన్నీ మంచి మళ్ళీ చెడు కాదు, మంచి శక్తివంతమైన ఆలోచనలే. ఈ ఒక్క అఫర్మేషన్ చెప్పడం ద్వారా మీకు అన్ని గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. నెక్స్ట్ అఫర్మేషన్: ప్రతి క్షణం నా జీవితం అద్భుతంగా మారిపోతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ ఒక్క అఫర్మేషన్ చేయడం ద్వారా ఏమవుతుందనంటే మీ స్థాయి అనేది డే బై డే పెరుగుతూ వస్తుంది.
ఇంకా డౌన్ఫాల్ అనేదే జీవితంలో ఉండదు. మీరు అఫర్మేషన్ చాంటింగ్ చెయ్యకపోతే ఏమైనా డౌన్ఫాల్ ఉండొచ్చేమో, కానీ ఈ ఒక్క వాక్యాన్ని ప్రతిరోజు ఉదయం ఒకసారి, రాత్రి పడుకొనబోయే ముందు ఒకసారి చెప్పేసి పడుకుంటే డౌన్ఫాల్ అనేదే లైఫ్లో ఉండదు. నెక్స్ట్ అఫర్మేషన్, ప్రతిరోజు నా అందం రెట్టింపు అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీకు మీరు ప్రతిరోజు చెప్పుకోవాలి. ఎవరికి తక్కువ మీరు? దేనికి తక్కువ? ఎదుటి వ్యక్తినా అందంగా ఉండేది, మీరు అందంగా ఉండరా? చెప్పుకోండి. రోజు నుంచి అద్దం ముందు నిలబడండి. చాలా అందగాడిని నేను అనుకోండి, చాలా అందమైన దాన్ని అని అనుకోండి. మీరు అందం అనేది పెరుగుతూ 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 వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు? అందం అనేది రెట్టింపు అవుతున్నందుకు. జస్ట్ కొంచెం పెరగదు, మీకు తెలియకుండా మిమ్మల్ని చాలామంది ఇష్టపడిపోతారు. అఫర్మేషన్ చాంటింగ్ చేయండి ప్రతిరోజు. ఇవి నా పర్సనల్ అఫర్మేషన్. నేను నిరంతరం మంచి జీవితాన్ని కోరుకుంటున్నాను, అందుకు నా భవిష్యత్తు గొప్పగా మారిపోయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇక్కడ మీరు ఏం వాక్యం చెప్తున్నారు? బాగా వినండి. నేను నిరంతరం మంచి జీవితాన్ని కోరుకుంటున్నందుకు. చాలా మందికి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఏమో హై ఆరా ఉంటుంది, ఒకసారి అందరి దగ్గర వెళ్ళి టచ్ చేసి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆరా పాస్ అయిపోతుంది కదా, వీక్ అయిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత డల్ అయిపోతూ ఉంటారు. అయిపోయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న థాట్స్ వస్తాయి. అప్పుడు అలాంటి థాట్స్ రాకుండా నేను నిరంతరం మంచి జీవితాన్నే కోరుకుంటున్నాను, ఈ మాట చెప్పడం ద్వారా సబ్కాన్షియస్ మైండ్లో ఇది ఒక ప్రోగ్రామ్గా మారిపోయిందంటే మీరు ప్రతి నిత్యము కూడా గొప్ప జీవితాన్ని, మంచి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. అది మీకు తెలియకుండా మంచి జీవితాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అఫర్మేషన్, ఇతరుల ఆలోచనలు కావచ్చు, ఇతరుల మాటలు కావచ్చు, నన్ను ఏమాత్రం ప్రభావితం చెయ్యలేవు. నా మాట, నా ఆలోచనలు మాత్రమే నా జీవితాన్ని నిర్మిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. పవర్ఫుల్ పర్సనల్ అఫర్మేషన్. ఏ ఒక్క మనిషి మాట, ఏ ఒక్క మనిషి ఆలోచనలు మీ జీవితాన్ని ప్రభావితం చెయ్యలేవు. ఈ ఒక్క మాట చెప్పండి. చాలా శక్తివంతమైన అఫర్మేషన్ ఇది. నా పర్సనల్ అఫర్మేషన్ ఇది. నెక్స్ట్ అఫర్మేషన్, నా అంతరాత్మ నన్ను ఒక గురువులాగా గైడ్ చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. విశ్వశక్తి మీ అంతరాత్మతో అనుసంధానించబడి ఉంటుంది. మీరు రాత్రిపూట కోరుకునే కోరికలు ఇక్కడ రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి అంతరాత్మ ద్వారా విశ్వం ఎక్కడైతే పుట్టిందో ఆ పుట్టుకకి కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్షన్ నుంచి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఆ విశ్వశక్తి మీకు ఏం కోరుకున్నారో వాటిని ఎలా సమకూర్చి పెట్టాలో మీరు పడుకున్నప్పుడు రాత్రంతా ప్రణాళికలు రచించి మరీ మిమ్మల్ని ఆ జీవితం వైపు నడిపిస్తుంది. కాబట్టే విశ్వశక్తితో అనుసంధానం అయినటువంటి అంతరాత్మ ఒక గురువులాగా ప్రతి నిత్యం మీకు గైడ్ చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనే మాట పొద్దున ఒకసారి, రాత్రి పడుకొనబోయే ముందు ఒకసారి చెప్పేయండి చాలు, అంతే. దాని తర్వాత ప్రతి విషయంలోనూ ఒక గురువు వచ్చేస్తాడు, మీకు గైడ్ చేస్తాడు. ఇది తప్పు, ఇది రైటు, ఈ దారిలో వెళ్ళు, ఈ దారిలో నాకు ఎందుకో బ్యాడ్ జరుగుతుంది అనిపిస్తుంది, కాబట్టి రూట్ చేంజ్ చేయి, ఈ దారిలో వెళ్ళు. నెక్స్ట్ అఫర్మేషన్, నా శక్తి సామర్థ్యాలు రోజు రోజుకి నాకు అర్థమవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆంజనేయుడు చిన్నప్పుడే సూర్యుడు ఒక బంతి అనుకొని భూమి మీద నుంచి గాల్లోకి ఎగిరి సూర్యుడి దాకా చేరుకున్నాడు అని హనుమాన్ చాలీసాలో ఉంది. భూమి నుంచి సూర్యుడికి ఉన్నంత దూరం ఎంత అనేది హనుమాన్ చాలీసాలో ఉంది. కానీ వయసు పెరిగిన తర్వాత హనుమంతుడు గాల్లో ఎగరగలడు, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలడు అనేది మర్చిపోయాడు. జాంబవంతుడు గుర్తు చేసే వరకు హనుమంతుడు ఎగరగలడనే శక్తి సామర్థ్యాల్ని మర్చిపోయాడు. కనుకనే మీ లోపల ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాటన్నింటినీ బయట పడేయడానికి ఈ విశ్వానికి ఈ మాటని అప్పగించండి. సింపుల్గా ఇలా చెప్పండి చాలు, నా శక్తి సామర్థ్యాలు రోజు రోజుకి నాకు అర్థమవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. పవర్ఫుల్ అఫర్మేషన్. నెక్స్ట్ అఫర్మేషన్, నా జీవన విధానం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. చాలామంది చెప్తారు, అరే ఈ దారి వద్దురా, ఈ దారి పో అంటారు. నా జీవన విధానం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నేను ఇక్కడ సక్సెస్ అవుతాను. ఈ అఫర్మేషన్ ఒకటి చెప్పండి, మీ దారి రాజబాట అవుతుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నేను చేసే ప్రతి పని వల్ల నాకు డబ్బు లభిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ సమాజంలో బ్రతకడానికి ఏం కావాలి? డబ్బే కావాలి. ఇక్కడ నుంచి వేరే ఊరికి పోవాలంటే డబ్బు కావాలి, ఏదైనా తినాలంటే
డబ్బు కావాలి, సినిమాకి వెళ్ళాలంటే డబ్బు కావాలి, బట్టలు వేసుకోవాలంటే డబ్బు కావాలి, చెప్పులు వేసుకోవాలంటే డబ్బు కావాలి, ఏది కావాలన్నా డబ్బు కావాలి. అట్లాంటప్పుడు మీరు చేసే ప్రతి పనిలోనూ డబ్బు సంపాదించేస్తే ప్రతి పనిలోనూ మీకు డబ్బు లభిస్తుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నేను చేసే ప్రతి కార్యం నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. చాలామంది చేస్తారు, అరే ఇది వాడి కోసం చేశాను, ఇది వీడి కోసం చేశాను, ఈ రోజంతా వేస్ట్ అయిపోయింది, నా పని ఏదో నేను చేసుకుంటున్నా ఇంట్లో ఉండింటే, ఈరోజు అనవసరంగా వీడి కోసం వచ్చి అనవసరంగా ఇక్కడ బాధపడుతున్నా. ఈ విధంగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా. ఎప్పుడైతే మీరు ఈ ఒక్క వాక్యాన్ని కనుక పలుకుతారో అప్పుడు మీరు చేసే ప్రతి పని మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొంతమంది చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు, అంటే కూలి పనులు కావచ్చు, కొంతమంది రిక్షా దొక్కడం కావచ్చు, ఇట్లా చిన్న చిన్న పనులు చేస్తారు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చెప్తారో మీరు చేసే ప్రతి పని సంతోషాన్ని ఇస్తుంది. మీరు సంతోషంగా ఉంటే ఎదుటి వ్యక్తికి నేను ఈ పని చేస్తున్నా అని గర్వంగా చెప్పుకోగలుగుతారు. నెక్స్ట్ అఫర్మేషన్, నేను చేసే ప్రతి పని వల్ల మనశ్శాంతి లభిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. చాలామందికి ఆత్మ సంతృప్తి ఉండదు. ఈ ఒక్క వాక్యం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మనశ్శాంతి ఉంటుంది. నెక్స్ట్ అఫర్మేషన్, ఇది పవర్ఫుల్ అఫర్మేషన్. ఇది మా క్లాస్లో చాలా మంది ప్రాణాలని కాపాడేసింది. ఆ అఫర్మేషన్ చెప్తున్నాను, పవర్ఫుల్ అఫర్మేషన్, నాకు చాలా బాగా ఇష్టమైన అఫర్మేషన్. దీన్ని చాంటింగ్ చేయండి ప్రతి ఒక్కరు. ఈ విశ్వం అంతా నాదే, ఈ విశ్వంలో నేను ఎక్కడ ఉన్నా భద్రంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఒక అతను మా క్లాస్కి వస్తాడు, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక నలుగురు ఎక్కడో కాలేజ్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు కారులో. పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకోవడానికి అక్కడ ఆపారు. ఈ వెనకాల ఉన్న వ్యక్తి ముందరకు వచ్చాడు, ముందర ఉన్న వ్యక్తి వెనకాలకు వచ్చాడు. ఆ కారు పెట్రోల్ పట్టుకొని జస్ట్ ఇలా రోడ్లోకి మూవ్ అయింది. ఒక లారీ వచ్చి కొట్టింది. కారు 4 పల్టీలు కొట్టేసి ఆ పక్క పడిపోయింది. ఆ కారులో ఉన్న నలుగురు ఫ్రెండ్స్ అక్కడికక్కడ చనిపోయారు. ఈ ఒక్క పిల్లాడు మాత్రం ఒక్క దెబ్బ కూడా లేకుండా బయటపడ్డాడు. ఈ ఒక్క అఫర్మేషన్ ద్వారా మేమే షాక్ అయిపోయాం. ప్రూఫ్స్ చూపించాడు, ఫోటోలు పేపర్ కూడా వేశారు. పేపర్లో వేసినప్పుడు ఆ పిల్లాడు ఒక అతన్ని ఇలా పట్టుకొని ఆ పిల్లాడి నుంచి బ్లడ్ కారుతూ ఉండడాన్ని ఇలా పట్టుకున్నాడు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. అన్ని అద్భుతాలు జరుగుతాయి ఈ ఒక్క అఫర్మేషన్ వల్ల. ఇది చేయండి, ప్రతి ఒక్కరూ చేయండి, మీరు ప్రొటెక్ట్ చేయబడతారు. ఈ విశ్వం అంతా నాదే, ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నా భద్రంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మీకు ఎక్కడ కూడా దొరకవు ఇట్లాంటి అఫర్మేషన్. మీరు గతంలో ఎన్నో అఫర్మేషన్ చేస్తూ ఉంటారు, ఫలితాలు శూన్యం ఉండొచ్చు. ఈ అఫర్మేషన్ నా పర్సనల్ అఫర్మేషన్ కాబట్టి మీకు ఇస్తూ ఉన్నాను. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి, అంతే. ఇంకా మీ పని అయిపోయింది. ఇంకా మొత్తం మెకానిజం చూసుకుంటారు, మీరు హ్యాపీగా ఉంటారు అంతే. అది ఏమైనా జరగనియండి, ఒక 100 మంది రానియండి, ఏదో చేసేద్దాం, ఏదో పొడి చేద్దాం, ఇరికిచ్చేద్దాం అని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఈ భగవత్ తత్వాన్ని. కానివ్వండి, మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ అఫర్మేషన్, ఈ ప్రపంచమంతా నాదే, ఈ ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళినా అన్నీ నాకు అనుకూలంగా జరుగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ కూడా రిలేటెడ్గానే ఉంటుంది. ఈ ప్రపంచమంతా నాదే, ఈ ప్రపంచంలో విహారయాత్రకు పోతారా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఈ ప్రపంచంలో మీకు అనుకూలంగానే ప్రతి ఒక్క కార్యం జరుగుతుంది ఈ అఫర్మేషన్ ద్వారా. నెక్స్ట్ అఫర్మేషన్, నేను నన్ను క్షమించుకునే జ్ఞానం మరియు ధైర్యం నాకు ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే, గతంలో కొన్ని మిస్టేక్స్ మన వల్ల జరిగి ఉండొచ్చు. ఆ జరిగినప్పటికీ అంతరాత్మ ఒప్పుకోదు. అలా ఒప్పుకునే ధైర్యం, ఒప్పుకునే జ్ఞానం మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు ఇస్తుంది. ఈ అఫర్మేషన్ చాలా పవర్ఫుల్ అఫర్మేషన్. దీని నుంచి గుణపాఠాలు నేర్పిస్తుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా ఇంకెప్పుడు ఇలా జరగకూడదని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా, మిమ్మల్ని సన్మార్గంలో నడిపే విధంగా ఈ అఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అఫర్మేషన్ని చాంటింగ్ చేయండి, జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నేను ఇతరులని క్షమించగలిగే జ్ఞానం మరియు ధైర్యం నాకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. గత అఫర్మేషన్ ఏం చెప్పుకున్నాం? మనల్ని మనం క్షమించుకోవడం. ఇప్పుడు ఏం చెప్తున్నాం? సమాజాన్ని కూడా క్షమించడం. ప్రతి ఒక్కరి తప్పుల్ని మీరు క్షమించేస్తే సోల్ టు సోల్ సంభాషణ జరుగుతుంది. ఈ సబ్జెక్ట్లో చాలా డెప్త్ సబ్జెక్ట్ ఇది. దాని గురించి సబ్జెక్ట్లో ఉందాం. ప్రస్తుతానికి మీరు ఈ అఫర్మేషన్ చాంటింగ్ చేయండి, ప్రతి ఒక్కరితో రిలేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నన్ను ఏ బాధ ఏమీ చేయలేదు, నేను చాలా శక్తివంతమైన వ్యక్తిని, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ చాంటింగ్ చేయడం ద్వారా ఏం చెప్పారు? ఏ బాధ మిమ్మల్ని బాధ పెట్టదు, ఏ మనిషి మిమ్మల్ని బాధ పెట్టలేడు. చాలామంది అనుకుంటారు, వాడు నన్ను పట్టించుకోలేదు, వీడు నన్ను పట్టించుకోలేదు, నేను ఏం పాపం చేశానని ఏడుస్తూ కూర్చుంటారు. పట్టించుకోకపోతే ఏం నష్టం లేదు. ఏం నష్టపోతారు? ప్రపంచం పెద్ద ప్రపంచం. ఒకరు మాట్లాడకపోతే ఇంకొకరు మాట్లాడతారు. ఆ ఊరు కాకపోతే ఈ ఊరు, ఈ దేశం కాకపోతే ఇంకొక దేశం. ప్రపంచాన్ని చూడండి. ఒక ఇంట్లో లేదా ఒక 4 కుటుంబాలు లేదా ఒక వీధి, ఒక ఊరు, ఇక్కడే పేరు ప్రతిష్టలు, ఇక్కడే అవమానాలు, ఇక్కడే బ్రతకాలి, ఇక్కడ తప్ప బ్రతుకు లేదు, ఇట్లాంటి దౌర్భాగ్యమైన ఆలోచనలు రానియకుండా
ఈ ఒక్క అఫర్మేషన్ మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తుంది. ఏ బాధ, ఏ మనిషి మిమ్మల్ని బాధ పెట్టలేరు. నెక్స్ట్ అఫర్మేషన్, నా హృదయంలో అందరికీ కావాల్సినంత ప్రేమ ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. చాలామంది వాళ్ళని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, కానీ చిన్న పని చేసుకునే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో పని చేస్తూ ఉంటారు. కొంతమంది వంట పని కావచ్చు, ఇల్లు క్లీన్ చేయడం కావచ్చు, ఎక్కడైనా ముందర గార్డెన్ ఉంటే వాటికి వాటర్ పట్టడం కావచ్చు, డ్రైవింగ్ పని కావచ్చు, ఏదో ఒక పని ఇంట్లో చేసే వాళ్ళని మాత్రం హేట్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఎప్పుడూ చేయకూడదు. ప్రతి ఒక్క చిన్న పని చేసే వ్యక్తిని కూడా ప్రేమించే అంత మనసు, అంత హృదయం నాకు ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆశ్చర్యపోతారు. అంత ప్రేమ, అంత హ్యాపీగా, అసలు ఇంక స్వర్గం, భూమి మీద స్వర్గాన్ని అనుభవించవచ్చు ఈ అఫర్మేషన్ ద్వారా. పక్కన వాళ్ళని పట్టించుకోకండి, ఎవరిని పట్టించుకోకండి. మీకు ఈ వీడియో దొరికిందా, అదృష్టవంతులు కానివ్వండి. మీరు అరే వాడు ఇట్లా అంటాడు, వాళ్ళెవ్వరు శాశ్వతం కాదు, మనం శాశ్వతం కాదు, మన కోరికలు ఏవి శాశ్వతం కాదు. ఇవంతా ఆత్మలో స్టోర్ అవుతుంది. ఇది జన్మ జన్మలు గొప్పవాడిగా పుట్టించేస్తుంది. అంతే, పెద్ద మెకానిజం ఇది. ఇక్కడ చాలా నియమాలు ఉన్నాయి, చాలా నిబంధనలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా బ్రతుకుతున్నాం మనం. ఇంకేం కావాలి? ఇంకా పక్కన వాళ్ళ గురించి మీకెందుకు? కానివ్వండి, చదవండి. నెక్స్ట్ అఫర్మేషన్, నేను ఎక్కడ ఏ పని చేసినా గెలిచి తీరుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పటి నుంచి మీరు ఏ పనైనా చేయండి, గెలుపు మీదే. ఒకవేళ గెలవలేదా, గుణపాఠం నేర్చుకుంటారు. గుణపాఠం కూడా గొప్ప స్థాయిలో నేర్చుకుంటారు. తర్వాత గెలుస్తూనే పోతారు. ప్రతి ఒక్క కార్యంలోనూ గెలుపు మిమ్మల్ని వరిస్తుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నేను గతంలో సృష్టించిన అద్భుతాలన్నింటినీ కూడా ఈ శరీరం ద్వారా, ఈ అంతరాత్మ ద్వారానే సృష్టించాను. కనుక భవిష్యత్తులో కూడా నేను ఎన్నో అద్భుతాల్ని సృష్టించబోతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ చెప్పడం ద్వారా గతంలో మీరు అద్భుతాల్ని సృష్టించి ఉన్నప్పుడు కూడా ఉన్నది ఈ శరీరమే, ఈ అంతరాత్మే. ఈ అంతరాత్మకి అంత శక్తి ఉంది. భవిష్యత్తులో కూడా ఆ శక్తిని విశ్వం నుంచి పొంది ఎన్నో ఘనకార్యాల్ని మీ ద్వారా సృష్టింపజేస్తాది ఈ సమస్త సృష్టి. నెక్స్ట్ అఫర్మేషన్, నన్ను అందరూ ఇష్టపడుతున్నారు, అందుకు నేను చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఈ అఫర్మేషన్ ద్వారా మీకు ఎనిమీస్ ఉండరు, ఎవరి నుంచి బాధ రాదు, అందరి నుంచి ప్రేమే వస్తుంది, జీవితాంతం హ్యాపీగా ఉంటారు. ఒక ఆల్ఫా స్టేట్ని మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ అఫర్మేషన్, సరైన సమయంలో సరైన విధంగా నాకు ఏది కావాలంటే దాన్ని తెచ్చి పెడుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ ద్వారా మీకు సరైన సమయంలో ఏది కావాలంటే దాన్ని తెచ్చి పెడుతుంది. మీ కోరికలకి అనుగుణంగా ఈ సమస్త సృష్టి ఎస్ బాస్ అని మీరు కోరుకున్న ప్రతి దాన్ని తెచ్చివ్వడానికి సంసిద్ధమైపోతుంది. ఈ అఫర్మేషన్ చాలా పవర్ఫుల్ అఫర్మేషన్, యూజ్ చేసుకోండి. నెక్స్ట్ అఫర్మేషన్, నాకు వచ్చే ప్రతి ఆలోచన నన్ను అన్ని విధాలుగా బలపరుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్క మనిషి బలపడాలి అంటే ఈ పవర్ఫుల్ అఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉపయోగించుకోండి, యూజ్ చేసుకోండి. నెక్స్ట్ అఫర్మేషన్, నాకు ఈ సమస్త సృష్టి మంచి విషయాలలో సహాయం చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ చెప్పడం ద్వారా పొరపాటున కూడా మీ వల్ల చెడు అనేది జరగదు. ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు? నాకు ఈ విశ్వం మంచి విషయాలన్నింటిలోనూ, చెడు విషయాల్లో కాదు, మంచి విషయాలన్నింటిలోనూ సహాయం చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు మీ శరీరం ద్వారా ఈ ప్రపంచంలో మంచి కార్యాలే జరుగుతాయి, చెడు కార్యాలు అనేవి జరగవు. నెక్స్ట్ అఫర్మేషన్, నాకు కృతజ్ఞతాభావం చాలా ఎక్కువ. నాకు ఎవరైనా మంచి చేస్తే నేను వాళ్ళకి కృతజ్ఞుడిగా ఉంటాను. ఈ కృతజ్ఞతాభావం గురించి ఒక రోజైనా చెప్తూ ఉండొచ్చు. ప్రతి ఒక్క మనిషికి మన బాధ్యత, ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషికి సహాయం చేయడం నీ బాధ్యత అవుతుంది. ఏ రోజైతే నువ్వు సహాయం చేయడాన్ని ఆపుతావో నీ ఎదుగుదలని ఆపేస్తుంది ఈ విశ్వం. నువ్వు పుట్టినప్పుడు నీ వల్ల ఏమీ కాదు. డాక్టర్లు తీయాలి, తల్లిదండ్రులు పెంచాలి. 1 నెల లేదా 2 నెలల పిల్లాడికి కనీసం కదలలేడు, కనీసం ఇలా బోర్ల కూడా తిరగలేడు. అలాంటప్పటి నుంచి ఎంతోమంది సేవ చేసి పెంచారు. కనుకనే మీ బాధ్యతగా మీరు కూడా ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఎప్పుడైతే ఇతరుల పతనాన్ని కోరుకుంటారో, ఇతరులని నాశనం చేయాలని కోరుకుంటారో, జన్మలు దరిద్రులుగానే పుడతారు. కాబట్టి అలాంటి అష్టదరిద్రాలు మనకు అవసరం లేదు. కాబట్టి ఈ అఫర్మేషన్ని చాంటింగ్ చేయండి. మీ జీవితంలోకి ఈ సమస్త సృష్టి ఇంకొక 1000 మందిని పంపించి మీకు సహాయం చేసే విధంగా తోడ్పడుతుంది. ఎందుకంటే మీకు కృతజ్ఞతాభావం ఉంది. ఆ కృతజ్ఞతాభావాన్ని చెల్లించుకునే మనస్తత్వం కూడా ఉంది కాబట్టి. నెక్స్ట్ అఫర్మేషన్, గతం తాలూకా చెడు జ్ఞాపకాలు నన్ను ఏమాత్రం బాధ పెట్టలేవు.
ఈ అఫర్మేషన్ చాంటింగ్ చేయడం ద్వారా గతం నుంచి వచ్చే చెడు జ్ఞాపకాలు మీకు గుర్తుండి మిమ్మల్ని మానసికంగా, ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని కోల్పోయినప్పుడు వాళ్ళు మీరు గతంలో కొన్ని చేసినటువంటి మంచి కార్యాలు కావచ్చు, లేదా గడిపినటువంటి కొంతకాలం కావచ్చు, వాటి నుంచి మీకు మిగిలినటువంటి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఇవి మిమ్మల్ని బాధ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ బాధ లేకుండా ఈ అఫర్మేషన్ తోడ్పడుతుంది. దీని తర్వాత గతం తాలూకా మంచి జ్ఞాపకాలు నన్ను మరింత ప్రేరేపిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ అఫర్మేషన్ చేయడం ద్వారా ఏమవుతుంది, గతంలో మీకు ఎవరి నుంచైనా మంచి జరిగింది, లేదా ఏదైనా సంఘటన వల్ల మీకు మంచి జరిగింది, దాని తాలూకా జ్ఞాపకాలు మిమ్మల్ని మరింత ప్రేరేపిస్తాయి. ఈ వాక్యం చెప్పడం ద్వారా సబ్కాన్షియస్ మైండ్ అనేది మీకు ఆ జ్ఞాపకాల్ని మరీ గుర్తు చేస్తూ వెళ్తుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నేను కేవలం మంచి బలవంతమైన ఆలోచనలని ఆకర్షిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇక్కడ ఒకటి ఉంటుంది, కొంతమంది ఈ దేశంలో ఉన్నాం, ఎక్కడో ఉండే వాళ్ళతో జస్ట్ ఇలా ఏదో ఒక పరికరం వచ్చేసి మాట్లాడితే ఎంత బాగుంటుంది అని అందరు కోరుకున్నారు అనుకోండి, ఏదో ఒక మనిషికి కనెక్ట్ చేస్తుంది. ఆ మనిషి ఆ టెలిఫోన్లో ఏదో ఒకదాన్ని పరికరాన్ని కనుక్కొని మానవాళికి అందించేస్తాడు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి గ్రహాం బెల్ కనుక్కున్నాడు అని అనుకోండి, ఈ వ్యక్తి నేను ఏదైనా ప్రపంచానికి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటాడు. కనుక ఇవ్వడానికి ఈ మనిషి కొన్ని ఆలోచనలని ఆకర్షిస్తూ ఉంటాడు. విశ్వంలో మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. ప్రతి మనిషి కొన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు, కొన్నింటిని తరంగాల రూపంలో వదిలిపెడుతూ ఉంటాడు. ఇప్పుడు మంచి ఆలోచనలు, బలమైన ఆలోచనలని ఆకర్షిస్తున్నానంటే గొప్ప గొప్ప కార్యాలు చేసే మ్యాటర్ మీ మైండ్కి తెలిసిపోతూ వస్తుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నేను అంతరంగంగా మరియు బాహ్యంగా చాలా అందమైన వ్యక్తిని. ఈ అఫర్మేషన్ చేయడం ద్వారా మనసు కూడా అందంగా కనపడుతుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నన్ను రోజు కలిసే మనుషులు నాతో మంచి మాటలు మాత్రమే మాట్లాడుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, కొంతమంది వస్తారు ఓన్లీ బాధలే చెప్తారు, మరికొంతమంది వస్తారు ఓన్లీ ఎక్కడ జరిగిన యాక్సిడెంట్స్ వీళ్ళకే తెలుసుంటాయి, అవే వచ్చి చెప్తారు. మరికొంతమంది వస్తారు వాళ్ళ జీవితంలో అది జరిగింది, నువ్వు ఇది చేసావంటే బాగుపడవు, వాళ్ళు అట్లయిపోయారు ఇట్లయిపోయారు, ఇదే ఒక్కటే బ్యాడ్ చెప్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఎవరిని మీకు కలపకుండా విశ్వం వాళ్ళని ఎక్కడో పెడుతుంది, మిమ్మల్ని ఎక్కడో పెడుతుంది. ఈ అఫర్మేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోండి, జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నా వృత్తిని అలాగే నేను రోజువారీ పనులని చాలా ఇష్టపడుతూ చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇది ముందు చెప్పినటువంటి ఒక అఫర్మేషన్కి రిలేటెడ్గానే ఉంటుంది. కానీ దీని వలన ఏం జరుగుతుందంటే, మీరు ఎక్కడా కూడా విసుగు పుట్టకుండా, రోజులో విసుగు పుట్టకుండా మీ కార్యాలని మీరు పూర్తి చేస్తారు. నెక్స్ట్ అఫర్మేషన్, నా వృత్తిలో నాతో ఉన్న వారందరూ నన్ను ఇష్టపడుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ ఒక్క అఫర్మేషన్ ద్వారా ఈగో సమస్యలు అనేవి ఉండవు. ఒకరంటే ఒకరికి నచ్చదు. కొన్ని ఆఫీసుల్లో పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్కి పోలీస్ డిపార్ట్మెంటే తీసుకోండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు నచ్చరు. వాళ్ళకి చెడ్డ పేరు రావాలని వీళ్ళకి చెడ్డ పేరు రావాలని తప్పించిపోతూ ఉంటారు. కావాలి మీ మీద పడలేదా, పడుతూ ఉంటారు, ఎవరో ఒకరు పడుతూ ఉంటారు, గమనించుకోండి. ఎక్కడ చూసినా ఈగోలు ఉంటాయి ఈ ప్రపంచంలో. ఆ ఈగో ప్రాబ్లం తగ్గిపోయి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇష్టపడతారు. మీరు చేస్తున్నటువంటి వృత్తిలో ఈ అఫర్మేషన్ చెప్పండి, తరువాత ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నా శరీరాన్ని నేను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ చేయడం ద్వారా ఏమవుతుందనంటే, కొంతమంది ఎప్పుడో వారానికి ఒకసారి స్నానం చేస్తారు. నిజమే, అలాంటి వాళ్ళు ఉన్నారు. అట్లా లేకుండా మీ ఇంటిని, మిమ్మల్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచే మనస్తత్వం మీకు వస్తుంది. శరీరం క్లీన్గా ఉంచుకున్నారనుకోండి, ఇంట్లో ఎక్కడ డస్ట్ పడ్డా కూడా మీకు నచ్చదు. ఎందుకంటే మీరు బాగా రెడీ అయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టడానికి మీ సబ్కాన్షియస్ మైండ్ మీ శరీరాన్ని సంసిద్ధం చేయదు. బాగున్న ప్లేస్లోనే కూర్చోబెడుతుంది. అదే మీరు డర్టీగా ఉన్నారనుకోండి, పరిసరాలు ఎక్కడున్నా కూడా కూర్చోబా మనమే ఎట్లో ఉన్నాం కానీ ఏం కాదులే కూర్చో అంతా ఒకటే అని కూర్చోబెట్టేస్తుంది. అలా ఉండకుండా శుభ్రంగా ఉంచుతుంది. శుభ్రంగా ఉంటేనే గొప్ప థాట్స్ వస్తాయి. నెక్స్ట్ అఫర్మేషన్, నా మానసిక ఆనందం కోసం నేను ఎల్లప్పుడూ సమాజానికి సహాయపడుతూ ఉంటాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ చేయడం ద్వారా బాగా ఆలోచించండి. మనం ఏదో ఒక వస్తువు కష్టపడి డబ్బు సంపాదించి కొనుక్కున్న తర్వాత ఒక తృప్తి ఉంటుంది, ఆత్మ సంతృప్తి ఉంటుంది. ఈ సంతృప్తితో పోలిస్తే మీరు హార్ట్ఫుల్గా ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసి ఆ మనిషిని ఆ కష్టాల నుంచి బయటపడేయండి, తెలియని మానసిక ఆనందం కొన్ని లక్షల రెట్లు హై ఇస్తుంది మీకు. ఇప్పుడు సమాజంలో 1 కోటి రూపాయలు అవసరమైంది చాలామందికి, దాన్ని మీరు చేయాలని అనుకున్నారు. ఆ కోటి మీకు ఉండాలంటే మీ స్థాయి పెరగాలి కదా, మీ స్థాయిని పెంచుతుంది ఈ అఫర్మేషన్ చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది మీ జీవితం. నెక్స్ట్ అఫర్మేషన్,
నేను ఎవరినైనా ప్రేమగా, దయగా, ఆప్యాయంగా పలకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ ఒక్క అఫర్మేషన్ చేయడం ద్వారా ప్రతి ఒక్క మనిషిని కోపంగా మాట్లాడరు, మీరు చాలా సౌమ్యంగా మాట్లాడతారు, చాలా హ్యాపీగా మాట్లాడతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ సంభాషణ చాలా బాగుంటుంది, వాళ్ళ నుంచి కూడా ప్రేమ వస్తుంది, అభిమానం వస్తుంది, వాళ్ళు కూడా ఆనందంగా ఒక మంచి మనిషితో మాట్లాడాము ఈరోజు అన్నటువంటి అనుభూతితో ఇంటికి వెళ్తారు. నెక్స్ట్ అఫర్మేషన్, నేను పూర్తిగా విశ్వంతో మమేకమై ఉన్నాను, అందుకే నేను భద్రంగా ఉన్నాను. ఇది కూడా ఈ సమస్త సృష్టి నాదే, ఈ సృష్టిలో ఎక్కడ ఉన్నా నేను భద్రంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. లేదా ఈ విశ్వమంతా నాదే, విశ్వంలో ఎక్కడున్నా నేను భద్రంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. దీనికి రిలేటెడ్గానే ఉంటుంది. ఈ విధంగా కూడా అఫర్మేషన్ని చాంటింగ్ చేయండి, రిజల్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నన్ను ప్రేమించే వారి పట్ల నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను. ఈ అఫర్మేషన్ చేయండి, ప్రేమించే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నాకు సరైన సమయంలో మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఆ ఆలోచనల వల్ల నేను ఒక సంపన్నమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నెక్స్ట్, నాకు అవసరం వస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా విశ్వాన్ని సహాయం అడుగుతాను. మనుషుల్ని కాదు, విశ్వాన్ని సహాయం అడుగుతాము. మనిషి అడిగితే చేస్తాడో చేయడో తెలియదు, విశ్వాన్ని అడిగితే ఈ మనిషి కాకపోతే ఇంకొక మనిషి దగ్గర చేపిస్తుంది ఆ పని. కాబట్టి మొహమాటం లేకుండా, భయం లేకుండా, మీకు కారు కావాలి, నాకు కారు కావాలి అని అడగాలి. నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలని విశ్వాన్ని అడగాలి. ప్రేమ కావాలి, ప్రేమ కావాలని అడగాలి. మొహమాటం లేకుండా అడగాలి. ఓకేనా? నెక్స్ట్ అఫర్మేషన్, నా జీవితం అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ వల్ల ఇంకా రిజల్ట్ ఎలా ఉంటుందనేది మీరే ఆలోచించుకోండి. నెక్స్ట్ అఫర్మేషన్, నేనంటే నాకు చాలా అభిమానం, ప్రేమ, ఇష్టం, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. చాలామంది ఏం చేస్తారంటే ఇతరుల్ని ప్రేమించడంలో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు, సెల్ఫ్ లవ్ని మర్చిపోతారు. సెల్ఫ్ లవ్ని ఎక్కువగా చేసుకుంటే సమస్త సృష్టి కూడా మిమ్మల్ని ఒక గొప్ప స్థాయిలో పెట్టి అందరినీ మిమ్మల్ని ఇష్టపడే విధంగా చేస్తుంది, మీకు ఫ్యాన్స్ని తయారు చేస్తుంది. సెలబ్రిటీలు అందరూ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళని వాళ్ళు అభిమానించుకుంటూ ఉంటారు, వాళ్ళని వాళ్ళు ఇష్టపడుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఈ అఫర్మేషన్ చాంటింగ్ చేయడం ద్వారా మీకు కూడా ఫ్యాన్స్ ఏర్పడచ్చు. ఆలోచించండి, హ్యాపీగా ఉంటుంది అఫర్మేషన్ చేయడం ద్వారా, చేయండి. నెక్స్ట్ అఫర్మేషన్, నేను కొత్త కొత్త ఐడియాలకి ఎప్పుడూ అనుకూలంగా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఏమవుతుందనంటే గత 100 సంవత్సరాల క్రితం జీవన విధానం ఒక రకంగా ఉండేది, ప్రస్తుత జీవన విధానం ఒక రకంగా ఉంది, ఇంకొక 50 years తర్వాత జీవన విధానం ఇంకొక రకంగా ఉంటుంది, దాని తర్వాత 100 years తర్వాత మరొక రకంగా ఉంటుంది. అన్ని సంవత్సరాలు మనిషి బ్రతకకపోయినా ఇప్పుడున్నటువంటి పెద్దవాళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ లైఫ్ని కరెక్ట్గా ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటారు. మా రోజులే మేలబ్బా, ఈ రోజులు ఏమున్నాయి, అందరు ఇంట్లో కూర్చోంటారు, మా రోజుల్లో వీధుల్లో కూర్చొని అన్ని ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళం. ఇట్లా లైఫ్ నచ్చదు చాలామందికి. కాబట్టి ఈ అఫర్మేషన్ చాంటింగ్ చేయండి, చాలా గొప్ప రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులకి సదా పాదాభివందనాలు చేస్తూ నా జీవితాన్ని గడుపుతాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నిజమే, జ్ఞానాన్ని ఎవరిస్తారు చెప్పండి? జన్మ తల్లిదండ్రులు ఇస్తారు, పేరు వాళ్ళే పెడతారు. ఈ పేరు 10 మందికి తెలియాలంటే మీకు కావాల్సింది జ్ఞానం, తెలివితేటలు, వాటినిచ్చేదే గురువు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి సమానంగా మీకు జీవితాన్ని ఇస్తున్న గురువుకి పాదాభివందనం చేయడంలో తప్పు లేదు. నెక్స్ట్ అఫర్మేషన్, నేను ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరి రుణాన్ని ఉంచుకోను, ఈ ప్రకృతికి నా సహాయం కావాలన్నా కూడా నేను సంసిద్ధుడిగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ చేయడం ద్వారా ఇప్పుడు అప్పులు చేస్తుంటారు, ఆ అప్పుల్ని కూడా మీరు తీర్చేస్తారు, తెలియకుండా తీరిపోతాయి, ఇంకా ప్రకృతికి మీరే సహాయం చేయొచ్చు. నెక్స్ట్ అఫర్మేషన్, నిజమైన గురువుని మాత్రమే నాకు పరిచయం చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ చేయడం ద్వారా మీకు నిజంగా ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని అందించే గురువుని మాత్రమే మీకు పరిచయం చేస్తుంది ఈ విశ్వం. అనవసరంగా మిమ్మల్ని మభ్యపెట్టి లేనిపోని సబ్జెక్ట్ని సృష్టించే గురువుల్ని పరిచయం చెయ్యదు ఈ విశ్వం. ఈ అఫర్మేషన్ చేయండి, మీరు కూడా ప్రొటెక్ట్ చేయబడతారు, సరైన జ్ఞానాన్ని అందుకుంటారు. నెక్స్ట్ అఫర్మేషన్, ఈ సమస్త సృష్టికి, సృష్టికర్తకి నేను సదా కృతజ్ఞుడిగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ చేయడం ద్వారా మీ అఫర్మేషన్స్ అన్నీ పరిపూర్ణమవుతాయి. తల్లిదండ్రుల దగ్గర పుట్టించినటువంటి సృష్టికి, ఆ సృష్టికర్తకి కృతజ్ఞత తెలియజేయాలి కదా, కాబట్టి తెలియజేస్తూ ఉన్నాం. ఫైనల్ అఫర్మేషన్, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, జ్ఞానాన్ని ఇచ్చిన గురువులకి పాదాభివందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇంతటితో
మీ అఫర్మేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. మీరు గనక ఈ అఫర్మేషన్ రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ వస్తే మీరు మీ కుటుంబం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఒక 10 మందికి మంచి చేసే స్థాయిలో, 10 మందికి ఉపయోగపడే స్థాయిలో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఉన్నాను. తదాస్తు.